మీ జీవితంలో ఇప్పటిదాకా మీరు ఒక 4 రకాల మనుషులను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ 4 రకాలైన మనుషులు మీ జీవితంలో ప్రతిసారి తారసపడుతూ ఉన్నారు. ఒకటి, వాళ్ళు మీ మీద ఎప్పుడు కూడా నిర్నిమిత్తముగా కోప్పడుతున్నారు. రెండవది, నిర్నిమిత్తముగా వారు నీతో వాదిస్తున్నారు. మూడవది, నిర్నిమిత్తముగా నీతో వాళ్ళు కలహిస్తున్నారు. నాలుగవది, నిర్నిమిత్తముగా వాళ్ళు నీతో యుద్ధం చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే, నీతో పెట్టుకుంటే ట్రైన్ కింద తలపెట్టినట్లే నీతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. నీతో యుద్ధానికి దిగిన వారు వాళ్ళే నాశనం అయిపోతారు. నువ్వు నాశనం అవ్వాలని నీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు ఆ గోతిలో వాళ్ళే పడతారు. అలాగే నిన్ను అనేక రకాలుగా నీ పేరు చెడగొడదామని ఎంతోమంది నీ వెనకాల ప్రయత్నం చేస్తున్నారేమో. అలాగనే నీ యొక్క ధనాన్ని నాశనం చేయాలని, నీ ఆస్తిని ధ్వంసం చేయాలని, నీకు ఉన్న ఆస్తి అంతస్తు, నీ దగ్గర ఉన్న ధనాన్ని దోచుకోవాలనో, దాన్ని ధ్వంసం చేయాలనో, లేకపోతే అందులో నష్టాన్ని కలుగు చేయాలని ఎవరు చూసినా వాళ్ళకి ఎలాంటి గతి పడుతుంది అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు చూపించబోతూ ఉన్నాను. కాబట్టి ఈ 4 రకాలైన మనుషులు నీ పైన ఎప్పుడు కూడా విరుచుకుపడుతున్నారు అంటే, ఒకటి, నీ మీద కోప్పడేవాళ్ళు, నీతో వాదించేవాళ్ళు, నీతో కలహించేవాళ్ళు, నీతో యుద్ధం చేసేవాళ్ళు. వీళ్ళు నీ మీద ఎప్పుడైతే కోప్పడుతున్నారో, ఎప్పుడైతే నీతో కలహించాలనుకుంటున్నారు, నీతో వాదించాలనుకుంటున్నారు, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నారో, అయితే నువ్వు భయపడుతున్నావు, వేదన పడుతున్నావు, దిగులు పడుతున్నావు. నాతో ఎవరు లేరు, ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నేను ఎలాగా ఫైట్ చేయాలి, ఎలాగ గెలవాలి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీతో పాటు ఉన్నాడు గనక వీళ్ళందరికీ దేవుడు బుద్ధి చెబుతాడు. ఎందుకనగా నిన్ను ముడితే దేవుడు కనుగుడ్డు ముట్టినట్లే. అలాగే నీ మీదకి దాడి చేయాలంటే మొదటగా దేవుణ్ణి దాటుకొని రావాలి. అలాగే నీ యొక్క కుటుంబంలోకి అడుగు పెట్టాలంటే మొదటగా దేవుడు వేసిన కంచెను దాటుకొని రావాలి. కంచెను దాటుకొని రావాలి, దేవుని కనుగుడ్డును ముట్టుకొని రావాలి, నీ ఎదుట ఉన్న దేవుణ్ణి దాటుకొని రావాలి. అది ఎవ్వరి తరం కాదు గనక నువ్వు భయపడొద్దు. ఈ రోజున ఎంతమంది నిర్నిమిత్తముగా నీ మీద కోప్పడినా, నీతో వాదించినా, నీతో కలహించినా, నీతో యుద్ధం చేసినా భయపడొద్దు. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుడు నీతో ఉన్నాడు. అందుకనే సాతానుడు అనేక మంది మనుషుల్లోకి దూరి నీ మీద కోప్పడేలాగా, నీతో వాదించేలాగా, నీతో కలహించేలాగా, నీతో యుద్ధం చేసేలాగా చేస్తున్నాడు. అయితే ఈ రోజున ఒక డీప్ డెప్త్ అద్భుతమైన సబ్జెక్ట్ నేను మీకు వివరించబోతున్నాను. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. నాట్ ఓన్లీ దట్, దయచేసి ఈ యొక్క కామెంట్లో మీరేం చేస్తారు అంటే కామెంట్ చేయండి, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళదాం. సో డీప్గా డెప్త్గా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఎందుకంటే ప్రతిరోజు మీరు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. మీరు ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు, కాలేజ్కి వెళ్తారు, లేకపోతే స్కూల్కి వెళ్తారు, లేకపోతే ఏదైనా పనికి వెళ్తారు, లేకపోతే కుటుంబంలో మీ మామ, లేకపోతే మీ అత్త, లేకపోతే నీ భార్య, లేకపోతే నీ బిడ్డలు, లేకపోతే నీ యొక్క కుటుంబంలో ఉన్న నీ స్నేహితులు, బంధువులు, అలాగే పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్, ఇలాగ రకరకాలుగా నీ యొద్ద డబ్బులు తీసుకున్న వాళ్ళు, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, ఇలాగ ఎంతోమంది ఈ రోజున నీ విషయంలో నీకు వ్యతిరేకంగా మారారేమో. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. చూడండి, నువ్వు ఎంతో ప్రేమించావు, ఎంతో ప్రేమను చూపించావు, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళ కొరకు ఖర్చు పెట్టి వాళ్ళ కడుపులు నింపావు, వాళ్ళు సిగ్గు కప్పడానికి వాళ్ళకు వస్త్రాలను తొడిగించావు, వాళ్ళు మంచి నీడలో ఉండాలని వాళ్ళకి మంచి సదుపాయాన్ని కలుగు చేసి నివాసాన్ని ఏర్పాటు చేశావు, వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి డబ్బులు నువ్వు ఇచ్చావు, అలాగనే నువ్వు వాళ్ళకి ఆకలి వేసినప్పుడు ఆహారాన్ని పెట్టావు. కానీ ఇంత చేసినా నీవు ఎంత ఘనంగా వాళ్ళని ప్రేమించి వాళ్ళకు నువ్వు ఎన్ని రకాలుగా చేసినా ఈ రోజున వాళ్ళే నీ మీద కోప్పడుతున్నారు, వాళ్ళే నీతో వాదిస్తున్నారు, వాళ్ళే నీతో కలహిస్తున్నారు, వాళ్ళే నీతో యుద్ధం చేయాలనుకుంటున్నారు, వాళ్ళే నీకు శత్రువులుగా మారారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను మీకు బైబిల్ గ్రంథంలో నుండి వివరిస్తాను. దానికి మనము బైబిల్ గ్రంథంలో ఉన్న యెషయా గ్రంథము 41వ అధ్యాయము మరి 11వ వచనం నుండి మనము ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటా ముందుకు వెళ్దాము.
మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. బిహోల్డ్ ఆల్ హూ ఆర్ ఇన్సెన్సెడ్ అగైన్స్ట్ యూ షల్ బి పుట్ టు షేమ్ అండ్ కన్ఫౌండెడ్. అలాగనే నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. సెకండ్, దోస్ who strive against you shall be as nothing and shall perish. నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. You shall seek those who contend with you, but you shall not find them. Those who are against you shall be as nothing at all. నీతో యుద్ధం చేయవారు మాయమై పోదురు, అభావులగుదురు. For I the Lord your God hold your right hand. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, యు షల్ సీక్ దోస్ హూ కంటెంట్ విత్ యూ బట్ యూ షల్ నాట్ ఫైండ్ దేమ్. దోస్ హూ ఆర్ అగైన్స్ట్ యూ షల్ బి యాజ్ నథింగ్ ఎట్ ఆల్. నీతో యుద్ధం చేయవారు మాయమై నాశనం అయిపోతారు, అభావులవుతారు. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము నీకు సహాయం చేసేదనని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఫర్ ఐ ద లార్డ్ యువర్ గాడ్ హోల్డ్ యువర్ రైట్ హ్యాండ్. ఇట్ ఈజ్ I who say to you, fear not, I am the one who helps you. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, అయ్యో ఈ రోజున నిర్నిమిత్తముగా అనేక మంది నీ మీద కోప్పడుతున్నారు. నీ మీద నిర్నిమిత్తముగా ఎవరైనా కోప్పడితే వారు సిగ్గుపడి విస్మయం పొందుతారు. ఇన్సెన్సెడ్ అగైన్స్ట్ యూ షల్ బి పుట్ షేమ్ అండ్ కన్ఫౌండెడ్. వాళ్ళు సిగ్గుపడతారు, వాళ్ళు సిగ్గుపడేలాగా చేస్తారు. ఎవరైనా నీ మీద కోపడుతున్నట్లయితే మీరు అనుకోవాలి, మీరు త్వరలో సిగ్గుపడతారు, సిగ్గు మిమ్మల్ని కప్పుతుంది, మీరు సిగ్గుపడతారు నా మీద కోప్పడినందుకని మీ మనసులో మీరు అనుకోనండి. అలాగే నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. ఎవరైనా నీతో వాదిస్తే దోస్ హూ స్ట్రైవ్ అగైన్స్ట్ యూ షల్ బి యాజ్ నథింగ్ అండ్ షల్ పెరిష్. చూడండి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, నీతో ఎవరైనా వాదిస్తే వాళ్ళు ఏమైపోతారంటే మాయమైపోతారంట. అంటే మీరు ఎప్పుడైనా ఆవిరిని చూసారా? ఎప్పుడైనా అన్నం వండేటప్పుడు లేకపోతే కుక్కర్ దగ్గరికి వెళ్ళి రైస్ కుక్కర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మనం విజిల్ పెట్టినప్పుడు అక్కడ ఆవిరి అనేది బయటకు వస్తుంది, కాసేపు కనపడుతుంది, వెంటనే అది మాయమైపోతుంది, అది నశించిపోతుంది. నీతో ఎవరైనా వాదిస్తున్నారా? ఏదైనా స్థలం విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, కోర్టులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఇరుగువారు పొరుగువారు ఇది నాదే ఇది నాదే ఇది నాదే అని వాదిస్తున్నారా? త్వరలో వాళ్ళు ఏమైపోతారంటే మాయమైపోతారు. మాయమైపోవడం అంటే ఏంటంటే అలా కనబడి మేఘంలాగా అలాగా మాయమైపోతారు. వాళ్ళు మాయమైపోతారు, నశించిపోతారు. అంటే నీతో ఎవరైనా వాదిస్తున్నట్లయితే నువ్వు అనుకోవాలి వీళ్ళు త్వరలో మాయమైపోబోతున్నారు అని. మూడవదిగా నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు. యు షల్ సీక్ దోస్ హూ కంటెంట్ విత్ యూ బట్ యు షల్ నాట్ ఫైండ్ దేమ్. దోస్ హూ చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే నీతో కలహిస్తున్నారో అంటే జగడమాడుతున్నారో, గొడవ పెట్టుకొని కావాల్సుకొని నీతో గొడవ పెట్టుకొని నిన్ను కలహిస్తున్నారు అనగా నిన్ను కొట్టాలని నీ మీద బూతులు ఆడుతూ, లేకపోతే రకరకాలుగా వాళ్ళు నిన్ను శపించి, లేకపోతే నువ్వు నాశనం అవ్వాలనుకొని ఎవరైతే అనుకుంటున్నారో, ఇది తరచుగా మీ అత్త, మీ మామ, లేకపోతే నీ భార్య, లేకపోతే నీ బంధువులు, స్నేహితులు, లేకపోతే ఎవరైనా కానీ బలవంతులవని, రాజకీయ నాయకులవని, పోలీసులవని ఎవరైనా నీతో కలహించితే ఒక రోజున నువ్వు వెతుకుతావు కానీ వారిని కనుగొనలేకపోతావు. ఎందుకనగా నీకు తూర్పుకి పడమరకి ఎంత దూరమో, దక్షిణానికి ఉత్తరానికి ఎంత దూరమో దేవుడు అంత దూరాన అడ్రస్ లేకుండా వాళ్ళని దేవుడు నీ యొద్ద నుండి తొలగిస్తాడు. అరే వాళ్ళు ఎక్కడున్నారా? ఫలానా వ్యక్తి, ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు నాతో కలహించేవాడే, అతను ఎక్కడున్నాడని నువ్వు వెతికినా అతన్ని కనపడకుండా, ఆమెని కనపడకుండా దేవుడు వాళ్ళని అస్సలు అడ్రస్ లేకుండా చేస్తాడు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. యు షల్ ఇక్కడ మనం చూసినట్లయితే దోస్ హూ ఆర్ అగైన్స్ట్ యూ షల్ బి యాజ్ నథింగ్ ఎట్ ఆల్. చూడండి నీతో యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఏమైపోతారంటే మాయమైపోతారట, అభావులవుతారట. వాళ్ళే సిగ్గుకి గురవుతారు, వాళ్ళే అవమానపరచబడతారు. నీతో యుద్ధం చేయడం అంటే దేవునితో యుద్ధం చేయడం. నీకు విరోధంగా లెగడం అంటే దేవునికి విరోధంగా లెగడం. నీకు విరోధంగా ఏదైనా చేయాలి అంటే దేవునికి విరోధంగా చేయాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు మాయమైపోయేలాగిన వాళ్ళే అభాగులవుతారు.
యుద్ధం చేయడానికి దావీదు మీదకి గొలియాతు వచ్చినప్పుడు దేవుడు దావీదుని ఘనపరిచి అతని ఎదుటున్న గొలియాతుని దేవుడు నాశనం చేశాడు, మాయమైపోయాడు. ఒక్క దెబ్బకి తల నరికితే ఆ తల తెగి అవతలకి వెళ్ళి పడింది. అప్పుడు దాకా అతనితో యుద్ధం చేయాలని, అతన్ని నాశనం చేయాలని వచ్చిన అతనే నాశనం అయిపోయాడు. నీతో యుద్ధం చేయాలని, నీ నాశనం చేయాలని ఎవరైతే వస్తున్నారో వాళ్ళే నాశనం అయిపోతారు. నీ తల తీయాలనుకున్న వాళ్ళు తలే తెగి కింద పడిద్ది. నిన్ను గోతిలో ఇయ్యాలనుకున్న వాళ్ళే గోతిలో పడతారు. నిన్ను సర్వస్త్రం నాశనం చేయాలనుకున్న వాళ్ళే నాశనం అయిపోతారు. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నీవు కలహపడాల్సిన అవసరం లేదు, నువ్వు వాదించాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా ప్రతిగా కోప్పడాల్సిన అవసరం లేదు. ఇలా చేసేవా ఈ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారు, 4 సెక్షన్స్, వీళ్ళే అకార్డింగ్ టు ద లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క లా ప్రకారం వాళ్ళు సిగ్గుపడి విస్మయం పొందుతారు, వాళ్ళు మాయమై నశించిపోతారు. వారిని నువ్వు కనుగొనలేకపోయే అంత దూరంలో దేవుడు ఉంచుతాడు. వాళ్ళు మాయమైపోతారు, అభాగులవుతారు. ఎందుకనగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ కుడి చేతిని పట్టుకున్నాడు. ఆయన నీతో చెబుతున్నాడు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని. అయితే ఇప్పుడు ఎవరైనా నీ మీద కోప్పడితే నువ్వు అనుకోవాలి వీళ్ళు సిగ్గుపడిపోయి వీళ్ళే విస్మయం పొందుతారని. నీతో ఎవరైనా వాదిస్తే నువ్వు అనుకోవాలి వీళ్ళు త్వరలో మాయమైపోతారని. నీతో ఎవరైనా కలహిస్తే నువ్వు అనుకోవాలి ఒక రోజున వీళ్ళని వెతుకుతా కానీ వీళ్ళని నేను కనుగొనలేకపోతానని. నీతో ఎవరైనా యుద్ధం చేస్తే నువ్వు అనుకోవాలి వీళ్ళు త్వరలో మాయమైపోతారు, అభాగులు అవుతారు అని. కాబట్టి దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు చేసే ఉద్యోగం దగ్గరైనా, నీ కుటుంబంలో అయినా, నీ ఇరుగువారైనా, పొరుగువారైనా, నువ్వు ఉండే దేశంలో అయినా, నువ్వు ఉండే రాష్ట్రంలో అయినా, ఎక్కడున్నా ఏ ప్రాంతంలో అయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన, కన్నులు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, నీ బిడ్డ మీద ఎవరైతే కోప్పడుతున్నారో వాళ్ళు సిగ్గుపడినట్లుగా చేయండి. నీ బిడ్డ మీద ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు మాయమై నశించిపోవాలని. ప్రభువా, నీ బిడ్డతో ఎవరైతే కలహిస్తున్నారో వాళ్ళని వెతికినప్పుడు కనబడినంత దూరాన పంపించండి. నీ బిడ్డతో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళు నాశనమై మాయమైపోవడానికి సహాయం చేయండి, అభావులవ్వడానికి సహాయం చేయండి. నీ బిడ్డను ప్రభువా, నీ బిడ్డకి సహాయం చేయండి. నీ బిడ్డతో మీరు ఉండండి, నీ బిడ్డకి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కనపడుతున్న ఈ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. 9908937164. అలాగే ఈ యొక్క వాక్యాన్ని మీరు బలపడి, ఆశీర్వదింపబడి, దీవించబడి, దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరింపబడి, బలపరచబడినట్లయితే మేము చేస్తున్న ఒక చిన్నపాటి పరిచర్యకి మీరు ఒక మంచి కానుక పంపించి డొనేట్ చేసి ఈ పరిచర్యను బలపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.